హాయ్, ఇప్పుడు మాస్ జాతర సినిమా ప్రమోషన్స్ మొదలవుతున్నాయి. మనతోటి హీరో గారు, ప్రొడ్యూసర్ గారు ఇద్దరు ఉన్నారు. ఇది యాంకర్గా చేయడం కొంచెం కష్టంగానే ఉంది. అందుకే అన్న మనం మాకైతే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అన్న మీకుంటుంది అన్న ఆడుకోవడంలో ఫేమస్ కాబట్టి, సో మీరు మీడియాతో ఆడుకోవడంలో ఫేమస్ కాబట్టి ఇద్దరిని కలిపి కొన్ని క్వశ్చన్లు అడగాలని ఉందన్న. ఇట్లా మీడియాతో ఆడుకుంటాం ఫేమస్ అని చెప్తేనే మొన్న ఒక ఆగస్ట్ లో ఒక వీకెండ్ నన్ను ఆడుకున్నారు మీడియాలో. అవునన్నా, దీంట్లో అది ఉండాలి కదా, డెఫినెట్ గా అది ఉండకపోతే అలాగే సార్. అలా ఉంటేనే ఫాలోయింగ్, వ్యూవర్షిప్ పెరుగుద్ది, అంటే అలాగే ఫ్యాన్స్ పెరుగుతారు, అవి ఉండాలి. మరి ఏ స్థాయికి ఆడుకున్నారంటే నేను ఇంకా అసలు ఆస్తులు అమ్ముకుని దుబాయ్ వెళ్ళిపోయానని. నాకు అర్థం కాలేదు, ఆస్తులు అమ్ముకునే అంత బ్యాడ్ పొజిషన్ లో ఉంటే దుబాయ్ ఎలా వెళ్తారో నాకు లాజిక్ అర్థం కాల. దుబాయ్ ఏదో పెద్ద పల్లెటూరు లాగా బాధపడుతున్నారు. వాళ్ళ రియాక్షన్ లాజిక్ అసలు ఉంటుందా? అదే కదా సింపుల్. అంటే రిచ్ బాధపడతారు కూడా, రిచ్ కూడా రిచ్గా వెళ్ళారు వంశీ గారు. అన్న ఇది మైక్ పట్టుకొని మీరు మళ్ళీ సినిమా అడగరు, సినిమా చూడమని అడగను, అందుకని మైక్ లేకుండా ఇప్పుడు అడిగేద్దాం అలా ఏమన్నా. సో ఫస్ట్ అదే ఆ రోజు కొంచెం ఎక్సైట్ అయ్యాను నేను, బాగా ఎక్సైట్ అయ్యాను. అది సరే, ఇక కేకలే అది ఎలా ఉందంటే రిక్వెస్ట్ లేదు, వార్నింగ్ లో ఉంది. వంశీ ఎప్పుడు వార్నింగ్ కావాలి. అవునే, తప్పులు చేయకుండా ఉంటావా మనుషులు? రాకపోతే చెప్తా మీ పని. తప్పులు చేయకుండా ఉండం కదా, తప్పు జరిగింది ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు నేనైనా ఎన్టీఆర్ గారు అయినా, ఇప్పుడు ఒక ఆదిత్య చోప్రా అని ఒక పెద్ద మనిషిని, యశ్వరాజ్ నమ్మాము. ఇప్పుడు అందరు తప్పులు చేస్తారు కదా, వాళ్ళ సైడ్ తప్పు జరిగింది, మనం దొరికామంటే ఏం చేస్తాం దానికి. ఇప్పుడు మేము తీసిన సినిమా కాదు కదా, మేము ఎలా కానీ వాళ్ళని నమ్మాము. పెద్ద మనిషి, ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్, ఆయన నమ్మాము. మిస్ఫేర్ అయింది, ఏం చేస్తాం దానికి, వేసుకున్నారు, పడ్డాం అంతే. కానీ అన్న మీరు దొరకాలని చాలా మంది ట్రై చేసినట్టున్నారు, వాళ్ళకి ఖుషి ఇచ్చి లాస్ట్ కి మళ్ళీ సెట్ చేసి ఓన్లే మన సినిమా, మనం తీసిన సినిమా కాకుండా బయట సినిమాతో దొరికాం, హ్యాపీ. ఇంకా అని ఫస్ట్ మాస్ మహారాజ్ అనే టైటిల్ ఇచ్చిన తర్వాత మాస్ అనే టైటిల్ పెట్టుకుంటూ మాస్ జాతర వస్తుంది. టైటిల్ ఐడియా ఎవరిది? బేసిక్ నేనే చెప్పాను. అవునా, నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకో అంటే అప్పుడు మరీ పండగ అనుకున్నాం, అవునండి బాగుంటుంది అనుకున్నాం, కొన్ని కారణాల వల్ల అది తెలిసిందే. అది సంక్రాంతి అంటే గుర్తొచ్చింది. మాస్ సినిమాలన్నీ సంక్రాంతికి వచ్చినాయి అనుకోండి, సినిమా బ్లాక్ బస్టర్, సూపర్ కేక్, అది ఇద్దరా కావాల్సింది మాకు తెలుగు సినిమాకి అని చెప్పి హడావిడి చేస్తాం. దసరా వరకు ఓకే, మిగతా ఏ టైంలో వచ్చినా కానీ ఇదో సినిమానా, కొత్తదనం లేదు. సో దాంట్లోకి వెళ్ళిపోయి ఈ ఆర్టిస్టిక్ మెంటాలిటీలోకి వెళ్తున్నారు. ఆర్టిస్టిక్ కాదు, క్రియేటివిటీ. ఇప్పుడు ఎవరికి అయినా ఇప్పుడు చేతిలో ఫోన్ ఉండి ట్విట్టర్ హ్యాండిల్ ఉన్నా, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉన్నా, క్రియేటివిటీ తన్నుకుంటూ వస్తుంది. అది చూపించడానికి, ప్రొజెక్ట్స్ చేయడానికి ట్వీట్గా ఫామ్ చేయొచ్చు, రీల్స్గా ఫామ్ చేయొచ్చు. ఆ క్రియేటివిటీలో ఏంటంటే ఏదన్నా ఒక క్రియేటివ్ టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న సినిమా రిలీజ్ అయింది అనుకో, అబ్బా ఎంత బాగా తీశారు, ఇది తీశారు, అది తీశారు అని పొగిడితే, ఓహో వీళ్ళందరికీ సినిమాటిక్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉందన్నమాట, అందుకని పొగుడుతుంది, అందుకని ఇంత బాగా చెప్తున్నారు అనుకుంటారు. అదే ఒక కమర్షియల్ మాస్ సినిమా వచ్చినాను, జనానికి అది కావాలి. కానీ ఏంటంటే ఏముంది కొత్తగా, ఏముంది అంటే అదొక ఫ్యాషన్. అంటే ఓహో వీళ్ళకి సినిమా గురించి బాగా తెలుసు అనుకుంటా, అందుకని రెగ్యులర్ సినిమాని పొగడలేకపోతున్నారు వీళ్ళు అని అనుకుంటారేమో అని ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు. కానీ మరి ఇప్పుడు మన రవితేజ గారిని పెట్టి గీతాంజలి తీయలేరు కదా, చూడరు కదా. అదే సార్, చూడరు అనే కాన్సెప్ట్ కి అందరూ ఇప్పుడు కల్ట్ ఫాలో. అంటే ఇప్పుడు ఒకటి కళ్యాణ్, ఇప్పుడు దాకా చేసిన వాళ్ళు కొంచెం ఫీల్ గుడ్, లైక్ ప్రాపర్ సిన్సియర్ అటెంప్ట్, హీరో ఒక సిన్సియర్ క్యారెక్టర్ అనేది ఏది వర్కౌట్ అవ్వాలి. అంటే ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, రవితేజ గారు వీళ్ళంతా ప్రాపర్ కమర్షియల్ హీరోస్. వాళ్ళని ఎలా చూడాలనుకుంటున్నారు అలానే చూశారు, అలానే చూస్తానికి ఇష్టపడరు. ఇప్పుడు మన వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం, రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది. అలా ఇప్పుడు రవితేజ గారు మాస్ చేస్తే చూస్తారు, బాలకృష్ణ గారు మాస్ చేస్తే చూస్తారు, చిరంజీవి గారు మాస్ చేస్తే చూస్తారు. అలానే ఇప్పుడు సడన్ గా నేను రవితేజ గారిని పెట్టి ఏమై చేసే వాళ్ళు గీతాంజలి తీస్తే బాగోదు కదా. కానీ ఇప్పుడు అవన్నీ మనం చెప్పామనుకో, వీడికి ఎంత పొగరో, వీడు ఇలా మాట్లాడుతున్నా అంటారు, మళ్ళీ ఏం చెప్పాలి. మనం దాంట్లో కూడా దిగుదాం, అవును కానీ పరిస్థితి అలా వచ్చేస్తుంది, మనం ఏం చేయలేము, చెప్పినా అర్థం చేసుకోరు. అది ఇంపాసిబుల్, వాళ్ళు కావాలి వాళ్ళే తప్ప మంది అని. ఏదైనా కొత్తగా చేయలేదా అంటే అన్నింటిలోకి కొత్తగా చేసి మీరు నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చేశారు, నేను వర్కౌట్ అవ్వలే. మీకు కావాల్సింది ఏంటి, అదే ఇస్తాం మేము, సింపుల్ అంతే. ఇప్పుడు మళ్ళీ అదే చేస్తాడు అంటే అయ్యే చూస్తున్నారు. అంటే అది కూడా ఊరిని చూసేసాం కళ్యాణ్, దాంట్లో కూడా ప్రాపర్ మీటర్ ఉండాలి. లైక్ ఒక కమర్షియల్ సినిమా చాలా తీయడం చాలా కష్టం, ఎందుకంటే చాలా మందికి నీకు ఎందుకంటే ఆ చిన్న రెగ్యులర్ అనేస్తానికి చాలా ఈజీ. ఆ రెగ్యులర్ కమర్షియల్ సినిమా రెగ్యులర్ గా ఉంటుంది కాదనట్లా, కానీ ఆ రెగ్యులర్ సినిమాలో హై మూమెంట్స్ ఉన్నాయా, ఎంగేజింగ్ గా ఉన్నదా అనేది ఇంపార్టెంట్. రెగ్యులర్ గా ఉందా లేదా అనేది
ఇప్పుడు ఎప్పుడు చెప్తారు కదా ప్రపంచంలో 7 కథలే ఉంటాయని, ఏం తిప్పినా ఆ కథలకి అటు ఇటు తిప్పి చేయడమే కానీ కొత్త కథ ఎవరు రాయలేరు కదా. కానీ అంత ఎంగేజింగ్ గా చెప్పడం ట్రై చేస్తాం కదా, ఎంగేజింగ్ గా ఉందో లేదో ట్రై చూపడానికి మాస్ సినిమా అంటాం, కమర్షియల్ సినిమా అంటాం, కానీ ఈ రెగ్యులర్ అన్న మాట ఫ్యాషన్ అయిపోయింది అందరికి. అది చెప్పిన ఆ సంఖ్య కూడా బేసిక్ గా ట్విట్టర్ లో మేధావి సంఖ్య ఒకటి ఉంటుంది, వాళ్ళే. అదే సార్, అదే అంటున్నాను సార్. ఆ మీద సంక్రాంతికి వస్తున్న సినిమా ట్విట్టర్ లో ఎవడు బాగుందని చెప్పడం చెప్పరుగా, బట్ థియేటర్లకు పరిగెట్టుకుంటూ వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ చూసారు. రిపీట్స్ బ్రహ్మాండ రిపీట్స్ పడినాయి. అంటే ఎంతో కొంత డెఫినెట్ గా ఈ ఎఫెక్ట్ ఉంటుంది వంశీ, నాకు తెలిసి ఈ పాండమిక్ లో జరిగిన కొన్ని ఓటీటీ దానికి ఎక్కువ. ఇదేంటి అంటే వాళ్ళు ఎప్పుడు చూడలేదు కదా, అప్పుడు చచ్చినట్టు చూసారు అందరూ. సో ఆ కొంతమంది ఉంటారు, ఎక్కువ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు థియేటర్ రారు సినిమాలు చూడటానికి, థియేటర్ రారు. ఇప్పుడు మాస్ మూమెంట్స్ కమర్షియల్ సినిమాని ఎటకారం చేస్తున్నారు కదా రెగ్యులర్ సినిమాని. ఇప్పుడు ఓజీ సినిమా మొన్న రిలీజ్ అయింది, ఊగిపోతున్నారు అంత ఇంటర్వెల్ బ్లాక్ లో ఏం చేశారు, కళ్యాణ్ గారు తల నరికారు. అంటే అది కమర్షియల్ మాస్ మూమెంటే కదా, రెగ్యులర్ మూమెంటే కదా. గత 20 ఏళ్ల సినిమాల్లో చాలా సార్లు, ఇప్పుడు అతనొక్కడేలో కళ్యాణ్ రామ్ గారి దగ్గర నుంచి మొన్న డాకు మహారాజులో బాలకృష్ణ గారి దాకా తలనరికారు కదా. కానీ ఎందుకు హై వచ్చింది, కమర్షియల్ మూమెంట్ కాబట్టి హై వచ్చింది. దాంట్లో అది రెగ్యులరే కానీ కమర్షియల్ మూమెంట్ కదా. అంతే, కమర్షియల్ సినిమా ఎప్పుడైనా మూమెంట్ వర్కౌట్ అయితే సినిమా వర్కౌట్ అవుతుంది, అంతే తప్పితే రెగ్యులర్ ఇది అది అని ఆ ఫ్యాషన్ ఏంటంటే సంక్రాంతికి వస్తే రెగ్యులర్ కాదు, ఇంకా మిగతా 11 నెలల్లో వస్తే రెగ్యులర్. అదేం లాజిక్ మరి ఇది కరెక్ట్ పాయింట్. నాకు తెలిసి ఆ టైంలో మైండ్ సెట్ అలా ఉంటుందేమో, మైండ్ సెట్ అలా ఉంటుందేమో. ఫ్యామిలీ అంటే పండగ వాతావరణంలో ఎలా వచ్చినా పర్లేదు, ఏం కమర్షియల్ మీటర్లో వచ్చినా పర్లేదు, కానీ మిగతా సంవత్సరం మాత్రం టెక్నికల్ గా కరెక్ట్ సినిమాలు తీయాలి. అలా ఎలా కుదురుతుందో మరి తెలియదు, మరి చూడాలి. వేరే సినిమాలను చూసి వాళ్ళలాగా ఎందుకు చేయట్లేదు అని అంటారు, కానీ మనం రెగ్యులర్గా వాళ్ళు సినిమా రెగ్యులర్ చేశారు అనుకుంటున్నా దాన్ని ఎగ్జైట్ అవుతారు. మళ్ళీ ఇప్పుడు తమిళ నుంచి వచ్చిన మలయాళం నుంచి. నేను కూడా చెప్పిన లోకా నేనే తెలుగులో రిలీజ్ చేశా. ఇప్పుడు ఈ మాటకి నన్ను పచ్చి బూతులు తిడతారు మళ్ళీ మీడియాలో అంతా. లోకాలో స్ట్రైట్ తెలుగు సినిమా తీస్తే లోకా ఇది లాగ్ ఉంది, ఇది స్పాన్ లేదు, ఇలా ఉంది అలా ఉంది అని తిట్టకపోతే నా పేరు మార్చుకుంటాను. 100% ఇక్కడ లాగ్ ఉంది అక్కడ లాగ్ ఉంది అని స్ట్రైట్ తెలుగు సినిమా లోకా అయ్యి ఉంటే చూసేవారు కాదు. అవునన్నా జరిపించింది. మనకేంటంటే మనము తెలుగు ఆడియన్స్ తెలుగు ఎలా అయిపోయామంటే ఒక ఆ చిన్న ఎడ్జ్లో ఉన్నాము, ఏది ఇట్లా అనేస్తున్నారో తెలియట్లేదు మనకి. ఇప్పుడు ఏది నచ్చుతో తెలియదు మనకి, ఇదైతే జనాన్ని నిజంగా ఎప్పుడు ఏది నచ్చుతో తెలియదు. ఇప్పుడు చూడు మన తెలుగు ఆడియన్స్ ఎంత ఈ స్టేజ్ లో లిటిల్ హార్ట్స్ కుర్రోలు ఎవరో తెలియదు, డైరెక్టర్ ఎవరో తెలియదు, ఏమీ తెలియదు. ఈటీవీ విన్నాను రామజీరావు గారి పేరు తప్పితే ఏమీ తెలియదు ఆ సినిమాలో ఎవరికి దేని గురించి. ముందు రోజు ప్రీమియర్స్ 2 రోజుల ముందు ప్రీమియర్ చేశారు, చాలా బెటర్ బుకింగ్స్ తో ఓపెన్ అయినాయి. ఆ రోజు రిలీజ్ అయిన 2-3 సినిమాల్లో చాలా బెటర్ బుకింగ్స్ తో ఆ సినిమా ఓపెన్ అయింది. అంటే తెలుగు సినిమా ఆడియన్స్ చూడు వాళ్ళు ఫిక్స్ అయితే ఎలా అయినా చూసేస్తున్నారు సినిమా ముందే. కానీ కాబట్టి తెలుగు సినిమా ఆడియన్స్ ఏది చూడాలనుకున్నారు ఏది వద్దనేది ఎవడో గేజ్ చేయలేము. కరెక్ట్. మాస్ జాతర గురించి వస్తే ఇప్పటి వరకు ఎక్కువ మంది కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసింది మీరే. అవునా? యా, మొత్తం ఒక స్టార్ హీరో ఇంతమంది కొత్త డైరెక్టర్. అంటే ఇప్పుడు మనం లెక్క పెట్టుకుంటే చిరంజీవి గారితో చేస్తున్నాం, బాబీ గారి దగ్గర నుంచి మన గోపిచంద్ మల్లిన్ గారు కావచ్చు, మన హరీష్ శంకర్ గారు కావచ్చు, నాగార్జున గారు కూడా వస్తారు, ఆయన కూడా నాగార్జున మన జనరేషన్లో మీరుగా. ఇప్పుడు భాను కథ ఓకే చేశారు మీరు. భాను రైటర్గా ఫేమస్, సామజవర్గం డైలాగ్స్ ఇవన్నీ కుమ్మేస్తారు. డైరెక్టర్గా భానులో ఆ కథ చెప్పినప్పుడు మీకు నచ్చింది ఏంటి? అంటే కథ మాత్రం ప్రాపర్ కమర్షియల్ ప్యాకేజ్ ప్రాపర్గా చెప్పాడు, అది నాకు బాగా నచ్చింది. ఇక మిగతా అతను ఎలా చేయాలి, ఏ సీన్ ఎలా చేయాలి చెప్పాడు, నాకు క్లియర్గా చెప్పాడు. సో అప్పుడు ఏంటంటే ఛాన్స్ తీసుకోవటమే. ఇప్పుడు చాలామంది కథ చాలా బాగా చెప్తారు, సినిమా ఎగ్జిక్యూషన్ అసలు టోటల్ ఫెయిల్ అవుతారు. కొంతమంది కథ చాలా దరిద్రంగా చెప్తారు కానీ ఎగ్జిక్యూషన్ చాలా బాగుంటుంది. బాను ఏంటంటే ఎలా చేయాలి, ఏ ఎపిసోడ్లో ఎలా చేయాలి, బేసిక్ నాకు ఎపిసోడ్లు బాగా నచ్చినాయి. సూపర్. సెకండ్ హాఫ్లో కంటెంట్ కానీ ఓపెనింగ్ కానీ క్యాటరీ అండ్ ఈ తాత మనోడు అన్నీ ఉన్నాయి దాంట్లో, ఎంటర్టైన్మెంటు మంచి సాంగ్స్ అన్నీ ఉన్నాయి. సో బేసిక్గా తను క్లియర్గా ఉన్నాడు. సో ఛాన్స్ తీసుకున్నాం. ఐ హోప్, ఐ విష్. ఎస్, మీరు చేసేటప్పుడు నేను ఇది కూడా చెప్తాను, నేను ఎంజాయ్ చేశాను అంటే నేను ఇప్పుడు డిసప్పాయింట్ చేయాలి. సూపర్. లేదన్నా, మాస్ జాతర మీద హై ఎక్స్పెక్టేషన్స్ రావడానికి ఫస్ట్ రిలీజ్ అయిన పోస్టర్ తర్వాత సాంగ్, మీరు ఇడియట్లో టాప్ సాంగ్ అది, మొత్తం జనాలందరూ పాడేసుకొని. ఇప్పుడు రవితేజ గారిది మేము ఏదైనా చూపించాలి ఇమిటేషన్ అని అంటే ఫస్ట్ ఆ సాంగ్ ఎత్తుకుంటాం. ఆ ట్యూన్ని పట్టుకురావాలన్నది భీమ్స్ గారి ఐడియానా, మీ ఐడియానా, డైరెక్టర్ గారి ఐడియా? అది నాకు తెలిసి భీమ్స్దే ఐడియా. అది
ఫస్ట్ ఈ ట్యూన్ చెప్పాడు, అప్పటికే ట్యూన్ చెప్పాడు, దీంట్లో ఇది కలిపితే చాలా బాగుంటుంది, తందే మొత్తం తందే. సూపర్. అండ్ ఇప్పుడు రేపు ఆడియో విన్నారు కదా, రేపు థియేటర్లో అది ఇంకోలాగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఇంకా ఊగిపోతారని నాకు ఉంది డెఫినెట్గా. అని శ్రీలీల గారి ఛాయిస్ మీద అన్నారు మామూలుగా అనుకున్నాం, దానికి ఏమి వేరే ఆప్షన్ పెట్టుకుని లీలా ముందు నుంచి లీలానే అనుకున్నాం. లీలా ఇంకోటి ఏంటంటే ఆ క్యారెక్టర్ కి కంపల్సరీ తెలుగు స్పీకింగ్ ఫన్ కూడా చేయాలి. ఎందుకంటే డబ్బింగ్ లో ఆ ఫన్ పోద్ది, డెఫినెట్ గా రాదు అది. సో తెలుగు అమ్మాయి అబ్బాయిగా శ్రీకాకుళం స్లాంగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా చేసలా, చాలా బాగా చెప్పి, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు దాకా చూసిన లీలాకి ఈ లీలాకి డెఫినెట్ గా తేడా ఉంటుంది. నేను ట్రైలర్ చూడడం జరిగింది, అంటే ఇప్పటికి ఇంకా రిలీజ్ అయినది. ట్రైలర్లో మాత్రం అసలు ఆ క్లైమాక్స్ షార్ట్స్ అవన్నీ వచ్చాయి కదన్నా, బ్లాక్ షర్ట్ వేసుకొని యాక్షన్ ఎపిసోడ్స్ అందరు కొట్టేసినట్టున్నారు. వెంకట్ మాస్టర్ కదా, మొత్తం వెంకట్ గారు, వెంకట పృథ్వీ. మీరు డాకు మహారాజు వెంకట్ గారే, దీంట్లోనూ వెంకట్ గారు వెంకట్ చాలా, వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ టెక్నీషియన్, పృథ్వీ ఏమో అప్కమింగ్ టెక్నీషియన్. ఇద్దరు సూపర్ టెక్నీషియన్స్. స్టైల్ ఉంటుంది, పృథ్వీలో స్టైల్ ఉంటుంది, వెంకట్లో స్టైల్తో పాటు మాస్ ఉంటుంది. పర్ఫెక్ట్. అని మీ ఇద్దరిలో కాంబినేషన్ అంటే ఏదన్నా ఉంటే ఫ్రాంక్, అంటే డైరెక్ట్గా మొహం మీద ఫ్రాంక్గా ఏదైనా కష్టాలు పడ్డారా మీరు అంటే, బొక్క ఎవరి కోసం పడ్డా, నా కోసం పడ్డారని చెప్పే టైప్ మీరు. ఇదేమో ఏదైనా మాట్లాడంటే ఫస్ట్ అవసరం లేని కూడా వచ్చేస్తుండే. మీ ఇద్దరికి ఎప్పుడైనా ఫ్రాంక్ గా మాట్లాడుకుని గొడవలు జరగడం కానీ, అరుపులు కేకలు అక్కడ వరకు వెళ్ళకపోయినా అరుపులు హీరోలతో ఎవరైనా అరుపులు కేకలు వెళ్తే కామన్ సెన్స్ ఉందని అంటే ఇప్పుడు ప్రస్తుతానికి సార్ నా మీద అలిగే ఉన్నారు 27 డేట్ పోయిందని. అంటే ఇది కూడా ఒకటి ఉంది అన్న, అసలు ఈ యూనియన్ గొడవలు దీనివల్ల లేట్ అవ్వడము అది కాదు కానీ సరే, ఇంకా రీజన్స్ గురించి కూడా మాట్లాడుకోవడం వేసుకుని కానీ. సో కాకపోతే ఇదైతే ఒకటి ఉందన్న, 75th ఫిలిం లేట్ అవుతుందని ఫ్యాన్స్ ఉన్నారు. సో సార్ది 75th ఫిలిం కాబట్టి మీరు ఏం ప్రామిస్ చేస్తున్నారు? లేట్ అయినా లేటెస్ట్ గా వస్తామన్నట అలాంటి ఏం లేదు. కానీ ఆమె ఇప్పుడు నువ్వు ఇందాక ఫస్ట్ లో ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో అన్నావు కదా, మళ్ళీ అడగదు ఇది అది, కానీ ఇప్పుడు నేను చెప్తే వీళ్ళు వింటారో నమ్ముతారో కూడా నాకు తెలియదు. కానీ ఇంటర్వెల్ కి ఒక 20 నిమిషాల ముందు నుంచి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, ఒక 15 minutes చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇంటర్వ్యూ అక్కడ తర్వాత ఒక పాట వస్తుంది, ఆ పాట నుంచి క్లైమాక్స్ లీడ్ దాకా ఒక 1 hour సినిమా ఉంటుంది. ఈ 1 hour 25 minutes అరౌండ్ ఇంటర్వెల్ ముందు 20 minutes, ఈ 1 hour సినిమా అయితే ఊగిపోతుంది గ్యారంటీ స్క్రీన్. అదైతే నేను గ్యారంటీ చెప్తున్నా. నీకు కూడా రెడీగానే ఉంది, నీకు చూపిద్దాం రెడీ అయ్యాడు బాను కూడా 3 రోజులు నువ్వు చూద్దు. కానీ ఒక సెకండ్ హాఫ్ లో ఒక చిన్న ఫన్ ఎలిమెంట్స్ తర్వాత బాగుంటుంది, తర్వాత స్టార్ట్ అవుతుంది ఒక సాంగ్, మాస్ సాంగ్ తో. అక్కడ నుంచి ఆమె ఎమోషన్ కానీ ఆమె యాక్షన్ బ్లాక్స్ కానీ, క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారిది, అవన్నీ దాకా అసలు షేక్ అయిపోతుంది స్క్రీన్ గ్యారంటీ. సార్ 75th ఫిలిం రవితేజ గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఎగ్జాక్ట్ గా మూమెంట్స్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటాయి. ప్లస్ సార్ అన్నట్టు మాస్ సినిమా తీయడం అంత ఈజీ కాదు కదా, ఆ మూమెంట్స్ అని కరెక్ట్ గా కూర్చుంటాయి కూడా. అని ఇప్పుడు నా సినిమా కూడా నేను చెప్తున్నాను అనుకుంటారు జనం, కానీ నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. లేదు, నేను ట్రైలర్ చూసినప్పుడు మీది రాజేంద్ర ప్రసాద్ గారిది హిలేరియస్ గా అనిపించింది, చాలా బాగుంది. అదంతా నేను అదే నీకు ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు ఎందుకు చెప్తున్నానంటే, మిగతాదంతా ఇప్పుడు రవితేజ గారి స్టైల్ ఒక ఎటకారం కామెడీ ఉంటుంది కదా, అదంతా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఆ కామెడీ ఆ సెన్స్ లో వెళ్తూ ఉంటుంది, కూల్ గా రిలాక్స్డ్ గా వెళ్తూ ఉంటుంది. కథ స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్వెల్ లీడ్ నుంచి ఇక ఎత్తుకుంటే సినిమా నీకు ఇంకా క్లైమాక్స్ ఫైట్ దాకా తగ్గదు సినిమా. ఇక్కడ విజువల్ గా కూడా చాలా స్టన్నింగ్ ఉంది. అంటే ఈ మధ్య చాలా స్టన్నింగ్ గా లేదన్నా, అంటే నేను చూస్తున్న ట్రైలర్ డాకు మహారాజ్ కి మీరు అదే ప్రామిస్ చేశారు. అప్పటి వరకు నా బాలకృష్ణ గారి సినిమా మీరు చూసినట్టుగా కాకుండా కొత్తగా ఉంటుందని. ఇదైతే విజువల్లీ మనం చేసే మా సినిమాలో క్రాక్ ఉంటుంది కదా, క్రాక్ అప్పుడు కొత్తగా ఉంటది. అంటే విజువల్ సైడ్ దీంట్లో కూడా నీకు సెకండ్ హాఫ్ లో 2 బ్లాకులు క్రాక్ రేంజ్ లో విజువల్స్ ఉన్నాయి, క్రాక్ రేంజ్ లో ఎమోషన్ ఉందని అనిపిస్తుంది గ్యారంటీ. సూపర్. అదేనా డిఓపి గారి గురించి చాలా బాగా చేశాడు కదా అసలు. ఆయన విజువల్స్ అన్ని చూస్తుంటే మహావీరన్ కెమెరామెన్, మహావీరన్ కెమెరామెన్ చాలా బాగా చేశాడు. అదే నాకు కొంచెం ఆర్టిస్టిక్ స్టైల్ సినిమాల నుంచి సడన్ గా కమర్షియల్ లోకి వచ్చినప్పుడు వచ్చి ఆ కొత్త వైబ్ ఉంటది కదా, ఆ వైబ్ తను కూడా ఎలాంటి సినిమా నేను చేయాలని తనకి ఇష్టం ఇలాంటి సినిమాలు చేయటం అంటే సూపర్. నేను క్లైమాక్స్ సెట్ కి నేను వచ్చాను అప్పుడు చూసినప్పుడు ఆ యాక్షన్ బ్లాక్, క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ ఎక్స్ట్రాడినరీగా వచ్చిందని ఫీలింగ్ నాకు. చూసినప్పుడు అనిపించిందా? అది అసలు సెట్ లో చూస్తున్నప్పుడు చూసి చెప్పు. డెఫినెట్లీ, థ్యాంక్ యూ. అనే ఇంకొకటి అంటే మెయిన్గా మనం వస్తున్నప్పుడు డ్యాన్స్ గురించి మాట్లాడితే, సో మీకు శ్రీలీల గారికి సెట్ అయినట్టు ఇంతవరకు
చాలా మంది హీరోయిన్స్తో మీరు చేశారు కానీ శ్రీలీల గారితో డ్యాన్స్ అంటే మాత్రం ఒక ఎగ్జైటింగ్ ఉంటుంది. అంటే తను సూపర్ డాన్సర్, అది అందరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు యాక్చువల్లీ ఇంకొక మేజర్ డాన్స్ నెంబర్ రిలీజ్ చేయాలి, అది రిలీజ్ దగ్గరలో రిలీజ్ చేద్దామని అది హోల్డ్ చేసాం. సాంగ్ అవ్వాలని కోరుకుంటున్నాను. లేదు ఆ సాంగ్స్ అన్ని అది బాగుంటాయి. కూడా సెకండ్ సాంగ్ కి అలా లిరిక్స్ మీద చిన్న కాంట్రవర్సీ వచ్చింది, ఏంటి బూతులు పెట్టారు ఇది అంటున్నారు. అది నా విషయం నేను అన్నప్పుడు చాలా మంది సార్ వాళ్ళు ఆ లాస్ట్ ది వదిలేసి ఫస్ట్ ది మాత్రమే తీసుకుంటున్నారు కొంతమంది, అందరూ కాదు. అది సార్ అది చాలా బాగుంది. ఇప్పుడు రాయలసీమ బ్యాచ్ ఉంది అనుకోండి సార్, డిస్ట్రిబ్యూటర్ కానీ ఎక్స్పర్ట్ కానీ పాట అద్దరిపోయింది సార్, మీరు మళ్ళీ ఇప్పుడు ఆ బూతులు పెట్టారు ఏంటని మీకు ఎవరైనా చెప్తే మీరు అది ఎడిట్ చేస్తారేమో, లేకపోతే లిరిక్స్ మారుస్తారేమో, అలాంటి పనులు చేయకండి సార్, ఇది చాలా బాగుంది సార్ పాట అని రాయలసీమ నుంచి ఎక్స్పర్ట్ సార్ అదే అంటాను సార్. ఒక్కొక్క జానర్ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఎంబ్రేస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు అందరినీ ఈక్వల్ గా ఎంటర్టైన్ చేయడానికి ఏంటి అనేది మనం ఆ డైలమాలో ఉండకుండా మనం ఒకటి అనుకుని కాన్ఫిడెంట్ గా వెళ్ళిపోవడమే సార్. ఇంకా తర్వాత దీని మీద ఇంకో క్లారిఫికేషన్ నేను కొన్ని సాంగ్స్ ఉంటాయి దాంట్లో నిజంగానే పచ్చి బూతులు ఉంటాయి, వాటి గురించి ఎవడో పట్టించు స్మూత్ గా చెప్తారు, చెప్తారో అది పచ్చి బూతులు ఉంటాయి. కొన్ని సాంగ్స్ ఉన్నాయి బట్ ఐ డోంట్ వాంట్ రిఫర్ వాటి గురించి మహాన్ తెలుసుకోలేదు కానీ యా డెఫినెట్ గా అమ్మని అక్కని అక్కని అని గాళ్ళు మొక్కిపోతా అది వదిలేస్తున్నారు. ఏమిటండి ఆ సాహిత్యం ఏంటండి అనుకున్న కొంతమంది ఉంటారు, వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు. రేపు థియేటర్ లో చూస్తారుగా ఆ సాంగ్, లాస్ట్ సాంగ్ లో కూడా ఎటకారమే చేసాం, ఫుల్ ఎటకారమే. ఇప్పుడు దానికి కూడా కాంట్రవర్సీ, దానికి కూడా తిడతారు, కానీ దాంట్లో కూడా ఎటకారమే చేసాం. అది లాస్ట్ సాంగ్ కమర్షియల్ సాంగ్, మాస్ పిచ్చ మాస్ బీట్, డాన్స్ నెంబర్, సెట్ నెంబర్, లీలాను రవితేజ గారు ఎరగదీసేసి డాన్స్, అది తర్వాత రిలీజ్ దగ్గర రిలీజ్ చేద్దాం, అది కూడా కాంట్రవర్షియల్ లిరిక్స్ మళ్ళీ. కాంట్రవర్షియల్ కాదు, కాకపోతే ఏంటర్ ఎలా ఉంది అంటారు ఏదైనా కొత్తగా ఉంటే ఫస్ట్ ఒక చిన్న ఉంటుంది, టెన్షన్ వస్తుంది. కళ్యాణ్కి ఏదైనా కొత్తగా ఏది ఉన్నా సరే అనుకుంటారు, ఏదైనా అంతే. కొంచెం మళ్ళీ అని మీకు డాకు మహారాజ్ కూడా ఇది వచ్చినట్టుంది కదా, ఫస్ట్ సాంగ్ చూసినప్పుడు అయితే ఎలా చేస్తారు మీరు ఎన్ని మిలియన్స్ కాదు సార్, మీరు నమ్మరు ఎన్ని సంగీత్ ఈవెంట్లకి అటెండ్ అయ్యాను నేను ఆ సీజన్ లో పెళ్లిళ్ళ తర్వాత, ఐ మీన్ రిలీజ్ తర్వాత. చాలా మంది ఫ్యామిలీ లేడీస్ డాన్సులు చేస్తారు, చేస్తున్నారు. దానికి ముందు మాత్రం మనం అసలు మీరు అసలు మీకు ఏంటి, మీకు అసలు ఇది ఉమెన్ ఎంపవర్మెంట్, ఇది ఏంటి నాయన అక్కడ ఏం జరిగిందని. ఇప్పుడు ఉరోషిరావుతల గారికి తెలియకుండా ఏమి చేయలేదు కదా, కానీ తర్వాత మొత్తం అందరూ ఏం చేసి పిచ్చి పిచ్చిగా మరి ఇప్పుడు ఎవరిని ఏమంటానికి ఏముంది మనం. ఇంకోటి ఇలాంటి దానికి సందీప్ వంగ మాట అనమాట, ఈ సెక్షన్ ఉంటుంది కదా, ఇది ఒక 20 మాక్సిమం 100 మంది కంటే ఎక్కువ ఉంటారు. మనం అనవసరంగా వాళ్ళని సీరియస్గా తీసుకుంటాం, వాళ్ళని పట్టించుకోకపోతే హ్యాపీగా ఉంటాం. కరెక్ట్ అన్న, మీకు కుర్చీ మడత పెట్టి కూడా వచ్చింది మహేష్ బాబు గారి పాట ఏంటి, ఆడెవడో తాతను బెడ్ ఏంటంటే ఇప్పటికే యూట్యూబ్ లో ఎంత చెప్పారు తెలుసా. ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు సినిమా పాటలు ఇలా ఏంటి, ఇదేంటి, అదేంటి, అది తర్వాత ఏమైంది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వస్తే అని మాస్ జాతర అన్న దానికి టైటిల్ వరకు ఓకే, మంద ఇదంతా అన్నది ఫస్ట్ పోస్టర్లో లేదు, తర్వాత యాడ్ చేశారు. ఈ యాడింగ్ డైరెక్టర్ భాను భోగవరపుడు యాడింగ్ అది వద్దాబాయ్. నేను బేసిక్ ఏంటంటే పాతి మళ్ళీ ఎందుకంటే ఇది బాగుంటుంది, బట్ వేసిన తర్వాత అందరూ నీ రియాక్షన్ ఫస్ట్ నాకు వచ్చింది, చాలా నీతో నన్ను బాగుంది అంటావు, నిన్నే అడిగాను. మొత్తం టీజర్ లో కూడా ఫస్ట్ గ్లిమ్స్ వేసినప్పుడు మంద ఇదంతా అంటే ఒక ఆ వైబ్ వచ్చింది. మీరు ప్రామిస్ చేసినప్పుడు కూడా ఫస్ట్ వింటేజ్ రవితేజ గారిని చూపిస్తాం, మీరు ఏదైతే మిస్ అవుతున్నారో ఆ రవితేజ గారిని చూపిస్తాను. సో అలాంటివి ఏదైనా కొన్ని రెఫరెన్స్ సినిమాలో అదేనా ఆ రెఫరెన్స్లు ఇలాంటివన్నిటిని వస్తుంటే మాకు ఆ హై వస్తుంది. సో వాటి కోసం వెయిటింగ్. ఇంకొకటి కొత్త డైరెక్టర్లు మీరు ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ప్రతి సినిమాకి ఇప్పుడు లిటిల్ హార్ట్స్ వచ్చింది, మీరే ఫస్ట్ ఫోన్. మ్యాడ్ వచ్చింది, మీరే ఫస్ట్ ఫోన్. అట్లా మేము మొన్న ఒకటి అనుకుంటున్నాం, మ్యాడ్ 2 అయిపోయింది కదా, ఒకవేళ మ్యాడ్ 3 చేస్తే ఒకవేళ మేము వచ్చి అప్రోచ్ చేయమనుకున్నాం, ఒక స్టార్ హీరో ఒక ఆవేశం టైప్లో మనం ఏమైనా చేద్దామంటే మీరు దానికి ఓపెన్గా ఉంటారా? ఇప్పుడు రెడీ, ఎప్పుడు స్టార్ట్ చేస్తావు చెప్పు. అయితే మన మ్యాడ్ క్యూబ్ టిల్లు క్యూబ్ కలిపి సో అట్లా సెట్ చేసి మాస్ మ్యాడ్ క్యూబ్ అలాంటిది ఏదన్నా ఒకటి ట్రై చేస్తాం. నేను మాస్ జాతరకి ఇప్పుడు ఈ మధ్య పార్ట్ 2 అన్నది ఫ్రాంచైజీలు సీక్వెల్స్ వస్తున్నాయి కదా, మాస్ జాతర 2 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది భానుభోగం అడుగు. అవును, అయితే నో పార్ట్ ఫుల్ కథ చెప్తాం. సో ఇది 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 ఒక రకమైన క్లారిటీగా చెప్పు. నో పార్ట్ ఫుల్ కథ మొత్తం ఒకేసారి చూసేయచ్చు మీరు సినిమా మొత్తం. అదే ఈ మధ్య ఒకటి వస్తుంది కదా, సగం సినిమా చెప్పి సగం టికెట్ డబ్బులు ఏమైనా ఇస్తారా మాకని, అట్లా లేకుండా ఫుల్ టికెట్కి ఫుల్ డబ్బులు. సో అదే కదా పార్ట్ 2 అంటే మాకు ఫుల్గా ఫినిష్ చేయడం కథ అని. సో దీంట్లో మొత్తం మనం ఫినిష్ చేస్తాం అని. మీరు బాగా ఎంజాయ్ చేసిన మొమెంట్ ఏంటి ఈ సినిమాలో? సినిమా అంతా ప్రత్యేకంగా అది ఏం లేదు,
మీరు ప్రత్యేకంగా ఏమి బేసిక్గానే ప్రత్యేకంగా ఏమీ ఉండవు. నేను ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తాను, బికాజ్ ఐ లివ్ ఇన్ ద మూమెంట్. అనే మీరు ఫస్ట్ టైం రవితేజ గారితో, సో మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? నాకు చాలా బాగుంది. మన చెప్తాను కదా నీకు ఎప్పుడు. ఎస్, నాకు పర్సనల్గా చెప్పారు వన్ ఆఫ్ ద బెస్ట్, వన్ ఆఫ్ ద కాదు, వాళ్ళిద్దరు క్లోజెస్ట్ ఫ్రెండ్స్. సో ఏంటన్నా మామూలుగా మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు, సినిమాలు చేయకుండా ఉన్నప్పుడు ఏం ఆడతారు ఎవరితో? అంటే మీరిద్దరు, అంటే వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ టైం? ఎందుకు చెప్తారు నీకు? అంత షిట్ ఇండస్ట్రీ గాసిప్ అందరు తిట్టుకుంటూ ఉంటాను నేను. అన్న మమ్మల్ని కూడా యాడ్ చేయండి నా గ్రూప్ ఏదన్నా ఉంటే. అన్న ఇంకొకటి, ఈ మధ్య ఫ్యాన్స్తో కలిసి సినిమాలు చూస్తాము అని చాలా మంది కనిపిస్తుంది. మీరు అట్లా ఎప్పుడైనా ఫ్యాన్స్తో కలిసి సినిమా చూసిరా? లేదు, బట్ ఒకసారి చేయాలనుకుంటున్నా అలాగా సరదాగా. మాస్ జాతర హిట్ రిపోర్ట్ వచ్చేసిన తర్వాత సార్ కానీ ఆర్ట్ సినిమాలో అందరూ అది థియేటర్ ఆగదు అవనే. ఇప్పుడు మాస్ జాతర రిలీజ్ అయ్యి గ్యారంటీ హిట్ రిపోర్ట్ వస్తుంది, అది నన్ను నమ్మండి. మళ్ళీ మీరు ఆగస్ట్ లో జరిగిన దాన్ని గుర్తుపెట్టుకుని అనకండి, కానీ మాస్ జాతర నేను చెప్పిన బ్లాక్లు ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి, సినిమా బాగుంటది. దాని తర్వాత సార్ తీసుకుని మనమే సార్ మల్టీప్లెక్స్ కి వెళ్దాం ఏఆర్టీకి. ఎస్ అని ఫస్ట్ టైం మీకు మాస్ మహారాజ్ అన్న టైటిల్ ఎప్పుడు వచ్చింది? ఇది చాలాసార్లు చెప్పేసాను శంకర్ కళ్యాణ్, ఇది నేను నువ్వు అది నేను పిలిచింది ఈ రొటీన్ అడగొద్దని, నువ్వు మళ్ళీ పేపర్ నాకే చెప్పి చిరా దొరుకుతుంది. ఎస్ పేపర్ పట్టుకుని పాత ఇంటర్వ్యూలు ఒకసారి చూసుకుంటే తెలిసిపోతుంది. చూసుకోండి, యా అదే ఏదన్నా కొత్తగా అడగన్నారు కానీ చెత్తగా అడిగినందుకు సారీ అని. తర్వాత మీరు ఫస్ట్ టైం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన సంక్రాంతికి, డిలే కారణం ఏంటి? నేను చెప్తాను. అది సంక్రాంతి రిలీజ్ అవ్వాల్సింది, నాకు ఇంజురీ అయింది. నాకు ఇంజురీ అయ్యి కొంచెం దానికి 3 months to 4 months కూడా దొబ్బింది. మే 9th అనుకున్నాం, మళ్ళీ కాల్ ఇంజురీ అయింది. ఇక తర్వాత వదిలే. అది ఆగస్ట్ 27th మాత్రం నేను తనే పుష్ చేశాను. యాక్చువల్లీ మిగతా 2 సార్ అంటున్నారు కానీ వర్క్ సైడ్ కూడా కొంచెం స్లోగానే వెళ్ళింది. కానీ ఆగస్ట్ 27 మాత్రం నేను పుష్ చేశాను. ఏజ్ చేయడం మన మంచికి ఓకే కరెక్ట్. ఎందుకంటే ఎలాగో ఎక్కుతున్నారు, ఇంకా ఎందుకు ఎక్కించుకుంటాం? ఇప్పుడు మనల్ని ఎక్కే విషయంలో ఇప్పుడు అనవసరంగా సార్ని బలి చేయక్కర్లేదు కదా, 75th ఫిల్మ్ కదా అది. అందుకని కొంచెం వాళ్ళకి ఎక్కే వాళ్ళకి మనశ్శాంతి ఇచ్చి ఫ్రీడమ్ ఇచ్చి అంతా చేసి ఎక్కుకుంటారు అని చెప్పి టైం ఇచ్చి నేను సినిమాని అంత ప్రశాంతంగా చూసుకుని అంత బాగా చేసుకుని రిలీజ్ చేద్దాం అనుకున్నాను అంతే. అందుకంటే ఏం లేదు ఇక్కడ. కానీ మధ్యలో ఆశలు అమ్మి దుబాయ్ వెళ్ళడం టైం పట్టింది కాబట్టి కొంచెం మళ్ళీ వెనక్కి రావాలి కదా, మళ్ళీ ఆశలు కొని మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళాలి. అదే దుబాయ్లో కొంచెం కానీ దుబాయ్ బాగుంది చాలా. ఆ రోజు సార్ చూసాను దుబాయ్ సీన్ పోస్టర్ గా వేసారు అది. నేను యాక్చువల్లీ నాకు అది పంపిస్తే నేను ఇక్కడ ఉన్నా ఆ రోజు, నేను ఇక్కడే ఉన్నా ఆ రోజు, నేను ఇక్కడ ఉన్నా. అది ఫార్వర్డ్ చేసింది ఫస్ట్ ఎవరు చెప్పినా మావాడు మాదన్నాడు అది చేసాడు. సో అందుకని సో ఇప్పుడు దేనికి భయపడతాము ఏమని ఉండదు కళ్యాణ్ ఏమి. కానీ ఎదురెళ్ళక్కర్లేదు కదా నెగిటివిటీ ఊరికి. ఎలాగో నువ్వు అన్నట్టు ఎప్పుడు దొరుకుతానని వెయిట్ చేశారు, ఏదో బయట సినిమాకి దొరికాము, సో వేసుకుంటున్నారు కదా అని వాళ్ళకి ఎదురెళ్ళి ఏం అన్నట్టుగా వాళ్ళకి మనమే ఫేస్ లేదంత కదా ఫైట్. మనం ఎందుకు ఫైట్ చేసేది, తగ్గుంటే బెటర్ కదా అని అప్పుడు అందుకే సార్ కోపం వచ్చింది, పోస్ట్ పోన్ చేశానని. లేదన్నా మనం నెక్స్ట్ సినిమా అన్నీ బాగుంటాయి కరెక్ట్ అంతే అని. లాస్ట్ మాస్ జాతర వస్తుంది, సినిమా రిలీజ్ అన్ని కన్ఫర్మ్ ఇక్కడ, ప్రీమియర్స్ కూడా కన్ఫర్మ్. ఇప్పుడే లైవ్ లో చెప్పేస్తున్నాను, దాంట్లో ఏ డిస్కషన్ లేదు. సూపర్ డన్ అన్న. అయితే నువ్వు సినిమా ఇప్పుడు మొదలు పెడుతున్నావు చెప్తాను, మీరు చెప్పండి అన్న, నేను వెయిటింగ్. ముందు నువ్వు పెళ్లి చేసుకో, ఆ తర్వాత చేద్దాం. పెళ్లిది ఎలాగో అది జరుగుతుంది వంశీ అన్న బ్లెస్సింగ్స్ తోటి. ఎవరన్నా ఇంటర్నెట్ తప్పుగా అనుకుంటారు వంశీ అన్న బ్లెస్సింగ్స్ తో పెళ్లి అదే కదన్నా, లేకపోతే సినిమా అయింది మనం ఎక్కడ ఉంటాం అన్న. మీరు చెప్పేది నన్ను ఒకసారి నెక్స్ట్ టైటిల్ చెప్పొచ్చా? వద్దు మనం సరే సినిమా అనౌన్స్మెంట్ అది మీరు టైటిల్ ఫిక్స్ చేస్తావా? అది ఎలా చెప్తాం, దానికి ఈవెంట్ వేరే ఈవెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మన భాను భోగవరపు గారి డైరెక్షన్లో మాస్ జాతర అన్న ఈసారి కొడుతున్నాం అంతే, ఫిక్స్. థ్యాంక్ యూ.